తర్వాత దశరథుడు ఆయనకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పేరుతో పుట్టారయ్యా అన్నారు. ఇది భాగవత భాష అన్నమాట. ఎలా పుట్టారు? శ్రీ మహావిష్ణువు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పేరుతో పుట్టారు. పేర్లతో పుట్టారని కాదు, అని పేరుతో పుట్టారున్నారు. అంటే రామ ఒకే నాలుగు పేర్లు చెప్పి ఈ 4 పేర్లు కలిపి ఒక పేరుతో పుట్టారన్నట్టు చెప్పారనమాట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయా నతు సంజ్ఞాభి, బహువచనం లేదు, ఆ సంజ్ఞ చేత పుట్టారండి అన్నారు. ఇక్కడ రాస్తారు శ్రీధర స్వామి వారు, వంశీధర శర్మ. ఆయన రామ అంటే అర్థమేమిటి? రామచంద్రమూర్తి. రామ అంటే అర్థమేమిటి? లక్ష్మణస్వామి. రామ అంటే అర్థమేమిటి? భరతుడు. రామ అంటే అర్థమేమిటి? శత్రుఘ్నుడు. సరే, ఇక లక్ష్మణ అంటే అర్థమేమిటి? రాముడు. లక్ష్మణ అంటే అర్థమేమిటి? లక్ష్మణుడు. లక్ష్మణ అంటే భరతుడు. లక్ష్మణ అంటే శత్రుఘ్నుడు. భరత మళ్ళా మొత్తం 4 అనమాట. శత్రుఘ్న ఆయనకి 4 అర్థాలు వస్తాయన్నమాట. అందువల్ల ఈ 4 ఏ పేరు పెట్టినా 4 అర్థం వస్తాయన్నమాట. అందువల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయా, ఆ సంజ్ఞ చేత ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఒక్కరే 4 రూపములుగా అవతరి